ఓకే. పాప సిక్ సల్సీమియా అనే ప్రాబ్లమ్ తో బాధపడుతుంది పాప. ఓకే. కానీ మేము దగ్గర ఒక 7-8 నెలలు బట్టి ఫంక్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం కానీ ఫంక్షన్ పెట్టడానికి అవ్వట్లేదు. ఏజ్ ఎంత అండి పాపది? పాపకు 9 సంవత్సరాలండి. ఓకే. ఇప్పుడు ఇది ఎలాంటిది? ఇప్పుడు తలసేమి అంటే మంత్లీ రక్తం మారుస్తుంది. బోన్ క్యాన్సర్ పాపది. ఓకే. ఓకే. దాన్ని సికిల్స్ తలసేమియా అంటారు. అంటే బోన్ లో వచ్చింది కాబట్టి. ఓకే. ఓకే. అదేంటంటే మా ఆయన గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఆన్లైన్ లో చెప్తున్నారు కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదని ఓన్లీ కాంట్రాక్ట్ వర్క్ అయిన మున్సిపాలిటీలో చేస్తారు. ఓకే. ఆ కారణం బట్టి పాపకు ఫంక్షన్ పెట్టట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఆ కారణం చూపించడానికి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని వాళ్ళ రికార్డ్ లో ఉంటది కదా? ఇచ్చారు కదా, కమిషనర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదని లెటర్ కూడా ఇచ్చారు. ఓకే. ఆ లెటర్ తీసుకొని మా కమలాపురంలో కలెక్టర్ ఆఫీస్ కి ఇచ్చాను. అలాగే పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు వస్తారు బ్యానర్ పట్టుకొని నుంచి బ్యానర్ పోలీసులు లాగేసుకున్నారు కానీ కలెక్టర్ గారు మర్జీ తీసుకున్నారు. అంటే పిఠాపురం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు వేయించుకున్నారు అనమాట ఆయన్ని. ఓకే. తమిళ కలెక్టర్ గారు అని. మీ జిల్లా కోనసీమ జిల్లా కదా? అవునండి. ఓ, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారని మీరు అక్కడికి వెళ్ళారా? మేము వెళ్ళామండి, అక్కడికి వచ్చారండి. మంగళగిరి చాలా సార్లు వెళ్ళాను, దగ్గర 10 సార్లు వెళ్ళి ఉంటాను మంగళగిరి. మంగళగిరి వెళ్తే ఒకసారి నేను వెళ్ళేటప్పుడేమో పంతం నానాజీ గారు కూర్చున్నారు ఆగస్టు 1వ తారీఖుని 2024 ఆయన కూర్చున్నారు. ఆయనకి ఇచ్చిన నెల 15 రోజులకి మాకు వేరే హాస్పిటల్ ఫోన్ వచ్చింది, పిఆర్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్. ఇలా మీ పాపకి ఇలా పెట్టారంటే జనసేన పార్టీ ఆఫీస్ లో రిపోర్ట్స్ పెట్టండి అన్నారు. తర్వాత రిపోర్ట్స్ పెడతా ఉండండి లోపు లేదని మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి రిపోర్ట్స్ తీసుకొని రండి అక్కడికి, ఫోన్ లో చూసే తీసుకొని వెళ్దాం అనే లోపు లోపు లేదంటే పాపను కూడా తీసుకొని రండి అన్నది. లేదంటే పాప బాగలేదు, కొంచెం మా దగ్గర కూడా డబ్బులు కూడా అవి ఏమి లేమన్నా కొంచెం ఏదైనా చూసుకొని రండి అమ్మా, పాపను తీసుకెళ్ళి కాబట్టి ట్రీట్మెంట్ మేమే చేస్తామని అన్నారు. ఓకే, మంచిది కదా. వెళ్ళాము, వెళ్ళి పాప ఫీవర్ అయితే తగ్గించారు, బ్లడ్ తక్కువ అయిపోయింది అన్నారు. బ్లడ్ లేదమ్మా, బ్లడ్ తక్కువ అయిపోయింది అనేసి అంటే 3 రోజులు మందులు వాడు 3వ రోజు పాప బ్లడ్ ఎక్కిచ్చారు. అక్కడ బ్లడ్ ఎక్కించిన కొన్ని రోజులకి ఆ బ్లడ్ ఎక్కించిన కూడా మా సొంత డబ్బులకి మేము తెచ్చుకున్నాం బ్లడ్ ప్యాకెట్. బ్లడ్ ప్యాకెట్ సొంత డబ్బులు తెచ్చుకున్నాం కానీ అప్పటికి మా దగ్గర మా పరిస్థితి అసలు ఏం బాగాలేదు. మాకు చుట్టుపక్కల అంతా అప్పులు అయిపోయే వల్ల పాప ట్రీట్మెంట్ అనేది చేయించుకోలేకపోతుంది. ఈ పార్టీకి వీళ్ళు ఏమంటున్నారంటే ఆపరేషన్ చేయించుకోమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్ లో మాకు 16 హాస్పిటల్ కానీ వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళాం కానీ పాప 15-16 సంవత్సరాలు వచ్చాక ఆపరేషన్ చేస్తాం, అది కూడా కన్ఫర్మేషన్ గా చెప్పట్లేదు వాళ్ళు కూడా. కానీ ఈ లోపు పాపకి 5 సంవత్సరాలు ఉంటేనే కదండి ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీ అయినా మాకు అవుతుంది సార్. అది ఇప్పుడు పాపకి నేను ట్రీట్మెంట్ చేస్తే పాప బాగుంటది. మేము పాప ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితిలో ఉన్నాం. పాపకు ఫంక్షన్ చేయమన్నా కూడా చేయట్లేదు. కొన్ని ఫంక్షన్ అవ్వడానికి ఆర్థికంగా పాపకి ఏదైనా సాయం చేస్తే నెలకి నెల ఏదో సాయం వస్తే పని ఒక అనుకోండి సార్, జ్వరం వచ్చినా కూడా చూపించుకునే పరిస్థితిలో ఉన్నాను సార్ నేను. కాదండి, ఇప్పుడు మీరు పెన్షన్ గురించి వాళ్ళని అడగలేదా? మరి పెన్షన్ గురించి అసలు మాకు అర్జీలు తీసుకుంటున్నారు, చెప్తాంలేమ్మా అంటున్నారు తప్ప ఏం పట్టించుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్తే అమ్మా నీకు అంటే ఈయన గవర్నమెంట్ అప్పుడు ఆన్లైన్ లో ఉన్నారు మరి కాబట్టి దాని అప్పుడు మాకు ఇంకా అప్పుడు సగం సర్టిఫికేట్ రాలేదు. మేము అప్పుడు వెళ్ళేటప్పటికి తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఇప్పుడు వచ్చినా కూడా పెట్టడానికి అవ్వట్లేదు. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఏమో మెడిసిన్స్ అయితే కావాలంటే పంపిస్తామమ్మా, అంతేగా అంతకు మించి ఇంకేం చేయలేమమ్మా తెలుగుదేశం ఆఫీస్ లో ఎవరన్నారు ఎంపీ గారు ఎవరో చెప్తారు అన్నమాట మాకు. హోమ్ మినిస్టర్ గారు సార్, హోమ్ మినిస్టర్ ఎవరో ఆయన చాలా పొడుగు ఉన్నారు మనిషి. ఆఖరి నేను బయటకి వెళ్ళిపోతున్న టైంలో ఆయన వచ్చారనమాట. ఆ పిఏ గారు అన్న మందులు కావాలంటే ఇస్తాం, మందులే ఉంది, మందులు నేనే కొనుక్కుంటున్నా. ఒక 500-600 అయితే 1000 రూపాయలు అవుతుంది. 6 నెలలకు ఎప్పుడు ఒకసారి కాబట్టి కొనాలి. కానీ పాపకి ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఎప్పుడు దాని బ్లడ్ తగ్గిందండి. పాపకి పెన్షన్ వస్తే 10,000 ఎంత ఉంటుంది అనుకుంటారు కదా, కొంచెం పాపకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీరు అన్నది కరెక్టే. మేము ప్రభుత్వం ద్వారా మాట్లాడే మీడియా తరపున ఇలా ఆల్రెడీ శ్రీదేవి గారు మాకు వీడియో చేశారు సార్ మా ఇంటికి వచ్చి. ఇదే మేడం వచ్చి వీడియో చేసి ఒక నెల 15 రోజుల వరకు కొంచెం అంత ఇంత వచ్చింది. మేడమే చెప్పారు అమ్మా నీకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి చూసుకొని కొంచెం అంత ఇంత అప్పులు చూసుకొని ఇంత తేదీ కట్టుకుంటూ ఉండమ్మా, నువ్వు ఇంకా ఏం బాధపడకం, నీకు ఇంకా వస్తూ ఉంటారమ్మా అన్నారు మేడం. ఫస్ట్ స్టార్టింగ్ అలాగే మేడం అన్నట్టు ఒక నెల 15 రోజులు 2 నెలల దాకా బాగానే వచ్చిందండి. 2 నెలల వరకు ఒక 1000, 2000, ఒక 500, 100, 50 ఒక్క రూపాయి కూడా వేసిన కూడా ఉన్నారు మాకు. అలా వచ్చింది పాపకు. అప్పుడే మేడం ముస్టడికి సీఎం మీరు అనేది ఏంటంటే ఒకవేళ ఈ వీడియోని గవర్నమెంట్ తరపు చూసినా మీకు పెన్షన్ కి ఉపయోగపడాలి, ఇటు ఎవరన్నా దాతలు ఉంటే స్పందించాలని, అంతే కదా మీరు అనేది? మేడం చేసిన వీడియో ఆ రోజు వరకు బాగుంది సార్. ఇప్పుడు ఎవరనేది ఒక్క రూపాయి కూడా నాకు వేయట్లేదు సార్. అలాగని చెప్పి వాళ్ళు వేయాలని కూడా రూల్ అని కాదు సార్, ఎవరు తోచింది వాళ్ళు వేస్తాం. పాపకి నేను చేయించుకోగలను కదా ఒక్క చిన్న భరోసా ఒక అండ సార్. ఒక వ్యక్తి ఒక రోజున వేస్తారులే కానీ 2 రోజులు కొంచెం భారం అయి ఉండొచ్చు. అంటే అందరికీ తెలుసుంటే కొంచెం మీకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎనీవే మీరు చెప్పింది నాకు అర్థమైంది. మామూలు కండిషన్ అయితే నేను ఇంతలా అడగపోతుంది సార్, కానీ పాప కంటే సీరియస్ కండిషన్ అది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేను పాప. అయితే నేను అనేది ఏంటంటే మేడం, అందరు ఇలాగ ఎప్పుడు కూడా ఈ సపోర్ట్ కాకుండా మీకు ఫుల్ సపోర్ట్ ఉండాలి అని అంటే మీరు పెన్షన్ రాయించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే చూడకూడదు పెన్షన్ వచ్చింది అనుకోండి, ఆ రూపాయి అనేది పాపకు ఉపయోగపడుతుంది రూపాయి కాబట్టి ఎంతో కొంత పాపకు ఉపయోగపడుతుంది. లేదంటే ఆ టైంకి బ్లడ్ ఎక్కించి ఆ రూపాయి పాప అదే టైం బ్లడ్ ఎక్కిస్తానేమో. ఇప్పుడు ఎంత 6 నెలలకు ఒకసారి ఎక్కుతుంది, తర్వాత 3 నెలలకు ఎక్కచ్చు, తర్వాత 2 నెలలకు ఎక్కచ్చు. నేను తెచ్చుకుని నేను అంత పెట్టుకోలేదు కదా సార్. పాపకు తెలియక చుట్టూ అప్పు చేయడం వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది సార్. పొజిషన్ తెలియక నాకు అనేది ఆస్తుల పాసలు మా ఆయన గారికి అసలు ఏమీ లేదు, ఆయన ఉద్యోగం ఒక్కటి తప్ప. పాప ఏమైపోతుంది భయం వేస్తుంది సార్ మాకు. హెల్ప్ చేయమని, అదే విధంగా మీకు
పెన్షన్ కూడా రాసే విధంగా మీ పాప పేరు ఏంటండి? నీలాపు అమృత వర్షిణి సార్ పాప పేరు. ఒక నిమిషం అండి, చెప్పండి. నీలాపు అమృత వర్షిణి. ఓకే, మీ పేరండి? నా పేరు అనురాధ సార్, నీలాపు అనురాధ. ఒకసారి నాకు మీ మేడం పెట్టిన తర్వాత కొంతమంది చాలా బ్యాడ్ గా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు సార్. ఉంటారమ్మా, అన్ని తీసుకోవాలి. ఏంటనంటే నేను ఇస్తానమ్మా వస్తావన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. పాప గురించి మాట్లాడితే ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడి చాలా చండాలంగా మాట్లాడుతుంది సార్. అదొకటి భయం వేస్తుంది నాకు. మళ్ళీ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇందులో. అవును సార్, చాలా చండాలం సార్. పాప గురించి చేస్తామమ్మా కానీ నువ్వు వస్తావా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మీ నెంబరు అందులో మెన్షన్ చేశారా? అవును సార్, మేడం అందులో ఏమైందంటే ఫోన్ పేకి ఇలా ఇలా సాయం చేయండి అని చెప్పి మెన్షన్ చేశారు సార్. అయితే ఎనీవే అమ్మా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు. మీరు అట్లా అన్నిటిని కొంతమందిని అవాయిడ్ చేయండి. బట్ ఏంటంటే బ్లాక్ లో అలా చేసేవా చాలా చేయండి. కాకపోతే ఏంటంటే కొంచెం వీడియో వాట్సాప్ కాల్ చేస్తున్నా ఆల్రెడీ మేడం పెట్టాక చాలా మంది దుబాయ్ నుంచి వాట్సాప్ కాల్ చేశారు. అలాగే ఇలా కూడా అలాగే మీరు నెట్ ఆన్ రాత్రి కూడా నెట్ ఆన్ చేస్తే కొంతమంది ఫోన్ చేసి మీ ఫేస్ చూపించండి, మీరే కాదు చూడాలి, దగ్గరగా పెట్టండి అనేసి ఇంకా దాని తర్వాత ఇంకేంటి ఇంకేమైనా ఉందా అని ఇంకొకలా కూడా మనం మాట్లాడతారు. ఆ టైంకి పాపకి హెల్ప్ చేస్తున్నట్టు మాట్లాడి ఆ టైంకి ఇంకొకలా మాట్లాడుతున్నారు. అంటే నేను నా కూతురు గురించి చూసుకుంటుంటే వీళ్ళు ఇంకొకలా అర్థం చేసుకుని మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఆ టైంలో. అంటే పిల్ల గురించి ఆలోచిస్తారు, నా దగ్గర ఏమి లేకే కదా బయటకు రావాల్సి వచ్చింది. కానీ ఇలాంటి ఎదవరు కూడా ఉన్నారు అనేసి ఒక్కొక్కసారి నాకే అసలు వేస్తుంది సార్. ఈ రకంగా కూడా మీ మాట విని మీరు ఇలాగా బాధపడుతున్నారని తెలిసి కూడా చేశారనుకోండి, అప్పుడు ఇక వాళ్ళ కర్మ అది. నేను అనేది ఏంటంటే నేను నా నెంబర్ వద్దు, ఇప్పుడు వింటున్నారు కదా మీ టాపిక్ మొత్తం కూడా, ఇది కూడా నాకు తెలిసి అయితే ఆ టైప్ ఆఫ్ చేయరని నేను అనుకుంటున్నా. మీ నెంబర్ డైరెక్ట్ పెడతానండి నేను. కొన్ని తప్పదు మరి మీకు, ఎందుకంటే మీ బిడ్డ భవిష్యత్తు కోసం. ఎందుకంటే నా నెంబర్ ఇవ్వకూడదు. నేను ఇచ్చాను అని అంటే అది రకరకాలుగా వెళ్ళిపోతుంది. మీరు నాకేం కొట్టారు, మీకేమి ఇచ్చారు, ఎంత బుడంత కథేక. నేను థర్డ్ పార్టీ అనేది ఉండకూడదు. మీ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. మీకు చేసిన వాళ్ళని మంచి వాళ్ళని చూసుకోండి, మిగతా వాళ్ళని అవాయిడ్ చేసేయండి. ఒక మాట అంటాం, ఓకేనా? ఓకే సార్. పాపకి ఇది ఫంక్షన్ కూడా ఖచ్చితంగా అంటే వీళ్ళు ఇప్పుడంటే వేగ తర్వాత వేరే పాపకి జీవితాంతం 15-16 సంవత్సరాలు వచ్చేదాకా నేను చూడాలి. అదేగా మేడం, నేను కావాలి సార్. ఓకే అండి. మీ పేపర్లు కూడా వేసారు సార్ పాప గురించి. వాళ్ళని అంటే నేను చాలా మందికి ట్రై చేశాను, ఎంత మందినో సార్ ట్రై చేశాను సార్ నేను పాప గురించి సాయం చేయమని. దగ్గర ఏ 30 మందిని ట్రై చేస్తుంటే అందులో శ్రీదేవి మేడం ఒక్కడే వెంటనే రెస్పాన్స్ అయ్యారు. ఇప్పుడు మీరు రెస్పాన్స్ అయ్యారు సార్. అసలు మీరు కూడా అవార్డ్ చేశారేమో అనుకున్నాను సార్. నేను చెప్పే ఒక చిన్న మాట కట్ అయిపోయింది. సరే చెయ్యలే, ఎప్పుడు ఉండేదే కదా నాకు అనుకున్నాను సార్. ఆ టైంలో మళ్ళీ మీరు ఇప్పుడు చేశారు సార్. నిజంగా అనుకోలేదు సార్ మీరు చేస్తారని కూడా. ఓకే, ఎనీవే అంటే నేను కొంచెం బిజీగా ఉన్నప్పుడు చెప్పి నేను మళ్ళీ చేస్తాను. టైం టేక్ తీసుకున్నా ఈ రోజు కాకపోతే రేపైనా ఎల్లుండైనా చేస్తుంటా నేను. కాకపోతే ఏంటంటే కొంచెం పనులు బట్టి అంతకుమించి ఏం కాదు. అన్నది అయితే సార్ పాపకి ఇలా సాయం చేస్తానని చెప్పి శ్రీదేవి డ్రామా కంపెనీలో మిమ్మల్ని రమ్మంటున్నారు, మీ ఇంటర్వ్యూ తీసుకుంటే మీ వీడియో పైకి వచ్చిందని అన్నారు. తర్వాత మళ్ళీ వాడే ఫోన్ చేసి లేదమ్మా ఫస్ట్ ఇప్పుడు డబ్బులు వేస్తాం, మీకు 2 లక్షల దాకా వేస్తామా, టీం అందరికీ కలెక్ట్ చేసి వేస్తున్నాము అని అన్నాడు. తీరమోస్ కి సరే నిజమా వాళ్ళు ఇస్తే పాప గురించి ఇస్తున్నారు కదా అనుకుని ఫస్ట్ మా నేను కాదు అనుకుంటే మా మేనేజ్ ఇస్తారేమో పాప అనేసి అన్నాడు. నాకు 2000 వేయమన్నాడు సార్ అబ్బాయి. నేను 2000 వేసిన తక్కువ డబ్బులు వేసిన కూడా ఇప్పుడు మొత్తానికి నా నెంబర్ కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. తను తిరిగి నీ దగ్గర వేయించుకున్న డబ్బులు నా దగ్గర కారణం ఏంటంటే అకౌంట్ లోకి రావాలంటేనమ్మా, నా అకౌంట్ లోకి నీ దాంట్లోకి రావాలంటే ముందు 2000 వేయాలమ్మా అన్నాడు. అది తీరమో చదివితే మా మేనడు ఇది హైదరాబాద్ పెట్రోల్ బంక్ పాప పేరు డైరెక్ట్ ఆ స్కానర్ మీద ఉంది. మీకు న్యాయం జరిగే విధంగా నేను చేస్తాను, ఓకేనా? ఓకే సార్. ఓకే. ఈవిడ కొంచెం ఇబ్బంది పడుతుందండి. ఆల్రెడీ నెంబర్ పెట్టిందంట. డబ్బులు వేయడం మాట పక్కన పెడితే మీరు నాకేమిస్తారు, నేను మీ అమ్మాయికి డబ్బులు ఇస్తే ఇలా అలా అని సంథింగ్గా మాట్లాడారంట. కొంచెం ఆవిడ ఇబ్బంది పడుతూ ఉంది. కానీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ అమ్మాయి చనిపోయే పరిస్థితిలో ఉందంట తలసేమియాతో. గవర్నమెంట్ డిసీజ్ ఉన్నా సరే పెన్షన్ అనేది వాళ్ళకి రాకుండా అడ్డుపడతా ఉన్నారు కొంతమంది అంట. దయచేసి ఆ పెన్షన్కి అలాంటి వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి వాళ్ళని దయచేసి రాజకీయాలకి వాటికి ఇన్వాల్వ్ చేయకుండా ఆ పిల్ల కష్టం చూసి ఆ తల్లి పడే బాధకి కనీసం కనికరించి ఇలాంటి వాటికి అడ్డుపడకండి. ఆ పిల్లని ఆవిడికి పిల్ల పేరు వచ్చి నీలాపు అమృత వర్షిణి అంట, మండపేట. అలమ్మ పేరు అనురాధ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. మీరు ఎవరైనా ఆవిడకి సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి ఎవరైనా హెల్ప్ చేసేటంటే హెల్ప్ చేయండి ఆ పిల్లకి. థ్యాంక్ యూ.